సోషల్ మీడియా లీక్ వీరులకు ఫౌజీ టీం మాస్ వార్నింగ్ ఇచ్చింది. ఈ చిత్రంలో హీరో లుక్ ఎలా ఉంటుందో తెలియజేసేలా కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో లీక్ అయ్యాయి. ఇందులో ప్రభాస్ గెటప్ క్యారెక్టర్ రివీల్ చేసే విధంగా పోస్ట్ కనిపిస్తోంది. దీనిపై చిత్ర బృందం స్పందించింది. ఈ చర్యలకు పాల్పడుతున్న వారికి మాస్ వార్నింగ్ ఇచ్చింది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా ఫిలిం రిపోర్టర్ వెంకట్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. వెంకట్, చెప్పండి, వార్నింగే కాకుండా వారిపైన ఏమైనా చర్యలు తీసుకున్నారా? గీతిక, ప్రభాస్ పాన్ ఇండియా ప్రభాస్ తరచుగా సినిమాకు సంబంధించినటువంటి షూటింగ్లో బిజీగా ఉన్నారు. అంతేకాదు ఆయనకు సంబంధించినటువంటి తాజా చిత్రం ఫౌజీ. ఈ ఫౌజీ ఇప్పటికే 70% షూటింగ్ పూర్తి చేసుకుంది. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కూడా మొదలైందన్నట్టుగా తెలుస్తోంది. హను రావుపూడి దర్శకత్వం వహిస్తున్నటువంటి ఈ ఫౌజీ చిత్రానికి సంబంధించి షూటింగ్ శరవేగంగా జరుగుతున్న నేపథ్యంలో దీనికి సంబంధించినటువంటి పోస్ట్ ప్రొడక్షన్ భాగంగా వచ్చినటువంటి వీడియో ఎడిటింగ్లో ఒక లుక్ని మాత్రం చిత్ర యూనిట్కి సంబంధించినటువంటి ఒక లుక్ రిలీజ్ అయింది. ఇది సోషల్ మీడియా ద్వారా కూడా బాగా వైరల్ అయింది. ఈ నేపథ్యంలో దీనికి సంబంధించి ఫౌజీ సినిమా టీం కావచ్చు, అటు డైరెక్టర్ హను రావుపూడి ఇద్దరు కూడా తమ ఎక్స్ వేదికగా సీరియస్ అయ్యారని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ప్రభాస్కు సంబంధించినటువంటి ఒక పీరియాడిక్ లవ్ స్టోరీగా వస్తున్నటువంటి ఈ చిత్రం ఎంతో మ్యాజికల్గా ఉంటుంది. అదేవిధంగా ఎంతో ఇది హిస్టరీకి సంబంధించినటువంటి, అదేవిధంగా ఒక లవ్ స్టోరీ, ఇలాంటి మ్యాజిక్ ఉన్నటువంటి మూవీకి సంబంధించినటువంటి లుక్ని రివీల్ చేయడం మాత్రం చాలా సీరియస్గా తీసుకుందని చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి ఎవరైనా సోషల్ మీడియా ద్వారా వీటికి సంబంధించినటువంటి పోస్ట్ కనుక పెడితే సీరియస్ యాక్షన్ ఉంటుంది. దీనికి సంబంధించి ఇప్పటికే సైబర్ పోలీసులను ఆశ్రయిస్తున్నట్టుగా కూడా ఫౌజీ టీం ఇప్పటికే అనౌన్స్ చేసింది. మొత్తం మీద ప్రభాస్కి సంబంధించినటువంటి తాజా చిత్రం ఫోటో అయితే ఇప్పటికీ వైరల్గా ఉంది. ఆయనకు సంబంధించినటువంటి షూటింగ్ కొనసాగుతుంది. అయినా కూడా ఇలాంటి లీక్ రావడం మాత్రం ఒక్కసారిగా ఫౌజీ టీం ఏదైతే ఉందో వాళ్ళంతా కూడా సీరియస్ అయ్యారని చెప్పుకోవచ్చు. ప్రభాస్కి సంబంధించినటువంటి ఈ సినిమా ఇప్పటికే 70% షూటింగ్ పూర్తి చేసుకుంది. దీనికి సంబంధించినటువంటి పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ కొనసాగుతున్నాయి. ఈ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ సమయంలోనే ఇలాంటి లీక్స్ రావడం మాత్రం ఒక విధంగా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు సినిమా టీం అంతా కూడా. మరోవైపు సినిమాకు సంబంధించినటువంటి లుక్లో కూడా ప్రభాస్ ఎంతో అందంగా కనిపిస్తూ, ఒక విధంగా చూస్తున్నట్టయితే ఈ ఫోటో అందరూ కూడా ఏఏ మార్ఫింగ్గా కూడా కొంతమంది అనుకోవడం జరిగింది. దీనికి సంబంధించి తాజాగా వస్తున్న అప్డేట్లో ఈ ఫోటో రిలీజ్ అవడంతో ఈ ఫోటోలో ఒక 1980కి సంబంధించి, అంటే 1980కి సంబంధించినటువంటి సమయంలో ఒక ఫౌజీకి సంబంధించి ఒక డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి వ్యక్తిగా ఒక లుక్ రివీల్ అవ్వడం అయింది. ఆ లుక్లో ప్రభాస్ సిగార్ వెలిగిస్తూ ఒక కోట్ని వేసుకొని ఉన్నటువంటి ఫోటో రిలీజ్ అయింది. ఈ ఫోటో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. ఇది కాస్త ఏఐ ద్వారా ఎవరో ఆకతాయాలు చేశారనే అంశం కూడా మార్కెట్లో వెల్లడైంది. అయితే తాజాగా ఈ ఫౌజీ టీం కావచ్చు, డైరెక్టర్ హను రావుపూడి కావచ్చు, వీళ్ళు చేసినటువంటి స్టేట్మెంట్, ఎక్స్ వేదికగా ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ద్వారా ఈ లుక్ మాత్రం ఒరిజినల్ లుక్కే అని చెప్పేసి కూడా అవుతుంది. అటు ఏఐ వస్తున్నటువంటి తరుణంలో ఏఐలో జరిగేటువంటి ఆకతాయి పనులని ఒక విధంగా ట్రెండ్ అవుతున్నా, మరోవైపు ప్రభాస్ లుక్కు మాత్రం అటు ఇండస్ట్రీ కావచ్చు, ఇటు ఫ్యాన్స్ అందరూ కూడా సంబరాలు జరుపుకుంటున్నారు. అయితే ఫౌజీ టీం మాత్రం దీని విషయంలో కొంచెం సీరియస్గానే ఉంది. ప్రభాస్కి సంబంధించినటువంటి లుక్స్ ప్రతి సినిమాకు ఒక్కొక్క రకంగా ఉంటుంది. అయితే ఫౌజీకి సంబంధించినటువంటి ఒక మంచి పీరియాడిక్, అదేవిధంగా లవ్ స్టోరీలా వస్తున్న నేపథ్యంలో దీనికి సంబంధించినటువంటి లుక్ లీక్ అవ్వడం మాత్రం అటు ఫౌజీ టీం మాత్రం వెరీ సీరియస్గా తీసుకుందని చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి ఇప్పటికే సైబర్ సంబంధించినటువంటి డిపార్ట్మెంట్కి సంప్రదించినట్టుగా కూడా తెలుస్తోంది. వీటికి సంబంధించినటువంటి ఫోటోలను తీసేందుకు కూడా ప్రయత్నం చేస్తున్నట్టుగా కూడా చెప్తోంది. మరోవైపు సీరియస్ వార్నింగ్ అయితే ఇచ్చారు. ఫౌజీకి సినిమాకి సంబంధించినటువంటి ఎలాంటి అప్డేట్ అయినా అఫీషియల్గానే విడుదల చేస్తాము, వాటిని మాత్రమే నమ్మాలనే అంశాన్ని కూడా వాళ్ళు స్పష్టంగా చెప్పడం జరిగింది. గీతిక. రైట్ వెంకట్, థ్యాంక్ యూ.